అప్పుడు చెయ్యని వాడివి ఇప్పుడు చేస్తావంటే నమ్మడానికి కుప్పం ప్రజలు ఏమన్నా అమాయకులా అని అడుగుతా ఉన్నా. ఇంత చిన్న విషయం అంటే ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే చివరికి రెవెన్యూ డివిజన్ తీసుకురాలేకపోయావు నీ అధికారంలో ఉన్నప్పుడు. కుప్పానికి రెవెన్యూ డివిజన్ తీసుకురాలేకపోయావు. నీ కుప్పాన్ని మున్సిపాలిటీ చేసుకోలేకపోయావు. అక్కడ దాకా ఎందుకు? నా నియోజకవర్గం నేను అక్కడ పోటీ చేశాను, నేను అక్కడ దాన్ని బ్రహ్మాండంగా చేస్తాను, ఆ ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను, అక్కడ అనుసంధానం చేస్తాను, అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు. కొంప కట్టుకున్నావంటే సొంత ఇల్లు కట్టుకున్నావా? వస్తే కుప్పం వస్తే గెస్ట్ హౌస్లో ఉండాలి నువ్వు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వస్తే లింగమనేని వాళ్ళు గెస్ట్ హౌస్లో ఉండాలి. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వస్తే నో హోటల్లో ఉండాలి. సొంత ఇల్లు లేనటువంటి వారు మీరు ఈ రాష్ట్రంలో. మీరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏదో చేస్తారు అంటే కుప్పం ప్రజలే కాదు ఏ ప్రజలు నమ్మనటువంటి పరిస్థితి ఉన్నది అనే విషయాన్ని మీరు గమనించండి. ఏదో ఒక విధంగా అరాచకం చేయాలి, ఏదో ఒక విధంగా దాడులు చేయాలి, దాడులు చేసి అల్లకల్లోలం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి అనేటువంటి ఆలోచనే ఈ కలయిక తప్ప ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసినటువంటి కలయిక కాదనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలి, ఓటరు మహాశయులు గమనించాలి, మేధావులు గమనించాలి అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అరాచకాలు సృష్టించేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా. ఇవాళ ఏదో మా శాసనసభ్యురాలు, మా మంత్రివర్యులు, బీసీ కులానికి చెందినటువంటి ఒక మహిళ ఆఫీసు మీద మీరు దాడి చేశారే, చట్టం ఊరుకుంటుందా? ఉక్కు పాదంతో అణిచివేస్తాను జాగ్రత్త అని మనవి చేస్తున్నా. అరాచక శక్తులకు ఈ రాష్ట్రంలో తావులేదని మనవి చేస్తున్నా. ఉక్కు పాదంతో అణిచివేస్తాం, మళ్ళా అరెస్టులు చేస్తారు చట్ట ప్రకారం, వారికి తగిన శిక్షలు వేసే విధంగా ప్రయత్నం చేస్తాం. దేనికి భయపడే ప్రశ్నే లేదు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. తప్పు చేస్తే చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, నిన్న మొన్న రాళ్లేసిన వెధవలైనా వారిని అరాచకాలు చేసి వాళ్ళని అణిచిపారేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్న ప్రభుత్వం ఉన్నదే అందుకు, చట్టాలు ఉన్నదే అందుకు. ఆ చట్టాలు తప్పనిసరిగా పనిచేస్తాయి. అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసిన వారు, విడుదల రజనీ గారి ఆఫీసు మీద దాడులు చేసిన వారిని వదిలిపెడతామని అనుకో. మాకు వాళ్ళ ఆఫీసు మీద దాడి చేసి ఇళ్ల మీద దాడి చేస్తారు, మా ఇళ్ల మీద దాడి చేస్తారు. వచ్చి మేము అక్కడే ఉండేది చూస్తూ ఊరుకోవాలి. మేమని అడుగుతా ఉన్నా. మేము రెచ్చగొడితే మా ఓటర్ మహాశైలు రెచ్చిపోయే పరిస్థితి లేదా అని అడుగుతా ఉన్నా. కానీ అది విధానం కాదనేటువంటి ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం. చట్టం తన పని తాను చేసుకుని ముందుకు వెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కలిసింది మీరేదో 4 సీట్లలో పోటీ చేయడానికి కలవండి తప్ప అరాచకాన్ని సృష్టించడానికి మీరు కలిస్తే మాత్రం ప్రజలు దీన్ని సహించడనే వాస్తవాన్ని మీరు కాస్త గమనించాలని మనవి చేస్తున్నా. దీన్ని ప్రజలు తప్పనిసరిగా తిప్పికొట్టే పరిస్థితి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో మాట్లాడుతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంట, హౌసింగ్ విషయంలో అవినీతికి పాల్పడిందంట, ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి హౌసింగ్కి ఇచ్చినటువంటి జగనన్న కాలనీస్ లో కోట్ల రూపాయలు కాజేశారట, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలట.